ఇజ్రాయిల్ మీద నీవు నాయకుడిగా ఉన్నావు ఒకవైపు దీవెనిస్తున్నాడు, మరొక వైపు నుంచి అతని మీద దాడి చేస్తున్నాడు, చంపడానికి రేగులు వాళ్ళని పంపుతున్నాడు. ఎన్ని విధాలైన ప్రయత్నాలు చేస్తాడో దాడిని చంపడానికి. దేవుని కాపుదలే లేకపోతే దాడి చచ్చిపోయి ఉండేవాడు. నా శత్రువులు ఇచ్చి నన్ను అప్పగించుకున్నారు, కాపాడకపోతే నేను ఏమైపోతాను అన్నాడు చాలాసార్లు. ఈ రోజు వరకు ఇలా బ్రతికి మనం ఉన్నామంటే మన శత్రువులు ఇచ్చికి సాతాను ఇచ్చికి మనల్ని అప్పగించుకున్నా వాళ్ళని కంచి వేసి కాపాడి వేసేకి స్తోత్రాలు తెలుస్తూ చప్పులు కొడతాయి నా మన మహిమ పరుతారు. స్త్రీలారా ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతాను. స్వభావం కలిగినటువంటి ఈ దుష్ట స్త్రీ ఆ చెరలో పట్టేసింది కదా. అందుకనే ప్రభుత్వ దేవుడు జార స్త్రీ దగ్గరికి వెళ్ళదు, జార స్త్రీ యొక్క నటనలోకి వెళ్ళదు. దేవుని యొక్క ప్రాణాన్ని ఫిలిస్తీన్ల కోసం అమ్మేసిందండి. ఎంత దౌర్భాగ్యురాలు, ఎంత నీచురాలు. మోసగాడని తెలిసి మోసం చేస్తే కూడా బాధ ఉండదు, కానీ మంచివాడు అన్నవాడు మోసం చేస్తే ఆ బాధ చెప్పుకోలేనంత బాధ. ఎంత దుఃఖకరమైన విషయం. అమ్మా నాన్న కన్నా ఎక్కువగా ప్రేమించాడు, తాను సేవించే దేవుని కన్నా ఎక్కువగా ఈ సంస్థను